ఆర్టీసీ సమస్యలు తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంస్థను బలోపేతం చేసుకోవడానికి కార్మికులు సహకరించాలన్నారు. పీఆర్సీపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు ఆయన. తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించినందుకు 13 కార్మిక సంఘాల నేతలు సీఎం రేవంత్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వడంతో పాటు కేసులు ఎత్తివేయాలని ఆర్టీసీ సంఘాలు కోరాయి. వీటిపై సానుకూలంగా స్పందించారు సీఎం రేవంత్. ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో తాము ఉన్నామన్నారు రేవంత్. ఆర్టీసీలో బస్సులతో పాటు ఆదాయం పెంచామన్నారు. ఆర్టీసీలో నియామకాలను కూడా పెంచామని గుర్తు చేశారు. గాజుల రామారంలో బస్ టెర్మినల్ కోసం 100 ఎకరాలు కేటాయించడమే కాకుండా శంషాబాద్ లో 150 ఎకరాల్లో బస్ టెర్మినల్ నిర్మాణం చేపడతామన్నారు. 1000 ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తామన్నారు. ఇక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం లాంటి అంశాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు కార్మిక సంఘాలే చర్చించి నిర్ణయం చెప్పాలన్నారు. పీఆర్సీపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజకీయాలకు కార్మికులు ప్రభావితమైతే సంస్థకు నష్టం జరుగుతుందన్నారు. ఆర్టీసీలో ఒక్క డ్రైవర్ ను కూడా తగ్గించబోమన్నారు. డీజిల్ ఖర్చు తగ్గించడానికే ఈవీ బస్సులు తీసుకొస్తున్నామని తెలిపారు. రెండు అంశాలు అయితే ప్రభుత్వంలో విలీనము, అదేవిధంగా యూనియన్లు. దానిపైన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని నిర్ణయించుకొని చెప్పమని మంత్రివర్గం చెప్పడం జరిగింది. మేము ఈరోజు జేఏసీగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ముందు విలీనము ఇమ్మీడియట్లీ ప్రకటించి విధి విధానాలు రూపొందించాలి. ఆ విలీనం తర్వాత త్వరలో ఆర్టీసీలో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని మేము జేఏసీగా ఇప్పుడు అభిప్రాయపడుతున్నాం. ఆర్టీసీలో గత ప్రభుత్వం చేపట్టిన బకాయిలను తాము క్లియర్ చేస్తున్నట్లు రేవంత్ కార్మిక సంఘాలకు వివరించారు. ఆర్టీసీ సమస్యలేవైనా తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరిస్తానన్నారు. సంస్థను బలోపేతం చేసుకోవడానికి కార్మికులు సహకరించాలి అన్నారు సీఎం రేవంత్. మరోవైపు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రవాణా, ఆర్థిక, కార్మిక శాఖల ఉన్నతాధికారులతో పాటు జేఏసీ ప్రతినిధులతో కమిటీ వేయనుంది. త్వరలో ఏపీలో అధికారుల కమిటీ పర్యటించి విలీనం ప్రక్రియపై అధ్యయనం చేయనుంది. సీనియర్ ఐఏఎస్ల కమిటీకే అధ్యయన బాధ్యతలు అప్పగించింది. ఏపీలో విలీన ప్రక్రియపై త్వరలోనే కమిటీ నివేదిక ఇవ్వనుంది.